నమస్కారం. భగవద్గీత పాఠమునకు స్వాగతం. ఇవాళ రోజున ఈ యొక్క భగవద్గీత సమూహంలో ఉన్నటువంటి విద్యార్థులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నంతో కొన్ని విషయాలను చర్చించుకుంటూ వెళ్దాం. వస్తున్న ఈ యొక్క 5వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు చాలా తత్వంతో కూడుకున్నవి. వాటికి సమాధానం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో చాలా సమస్యలకు మనకు సమాధానం దొరుకుతుంది. మనం అర్థం చేసుకునే విధానం, చూసే విధానం, ఆచరించే కర్మల యొక్క సరళిలో చాలా మార్పులు చెందుతాయి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నలను మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మొదటిగా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, కర్తృత్వము కర్మకు గల తేడా ఏంటి? ఇక్కడ ఈ పదాలు కొన్ని పర్యాయ పదాలలాగా ఉంటాయి, కానీ దాన్ని అర్థం చాలా సులభంగా ఉంటుంది. కర్మ శబ్దానికి మనకు ఈ యొక్క కాంటెస్ట్లో, ఈ యొక్క భగవద్గీత మనం చర్చించుకున్నటువంటి కాంటెస్ట్లో దానికి అర్థం ఏంటో మనకు తెలుసు. కర్మ అంటే ఒక క్రియను ఆచరించడం, క్రియను ఆచరించే ఒక విధంగా యాక్షన్, దాన్ని కర్మ అంటాం. మనం కర్త, కర్మ, క్రియ అంటాం కదా. అదేవిధంగా కర్మ అంటే ఇట్స్ అన్ యాక్షన్ అర్థం. కర్తృత్వము అంటే ఎవరైతే కర్మ చేస్తారో అతనిని కర్త అంటారు. ఎవరైతే కర్మ చేస్తారో వాడిని కర్త. ఎవడి ద్వారా కర్మ జరుగుతుంది అది కర్తృత్వము అంటాం. ఇప్పుడు ఒక మనిషి ద్వారా ఒక పని జరుగుతుంది, అది మనిషికి ఉన్నటువంటి కర్తృత్వం. మనం ఈ యొక్క 5వ అధ్యాయంలో కర్తృత్వం అనే పదం 3 చోట్ల వాడబడింది. ఒకటి, జడంలో ఉన్నటువంటి కర్తృత్వం ఏంటి, చేతనం జీవుడిలో ఉన్నటువంటి కర్తృత్వం ఏంటి, భగవంతుడిలో ఉన్నటువంటి కర్తృత్వం ఏంటి. అంటే ఎవరి పని సామర్థ్యము ఏమిటి అని అర్థం. ఒక పనిని వారు స్వతంత్రించి ఎలా చేయగలరు అనే విషయాన్ని ఇక్కడ కర్తృత్వము అనే దాంట్లో తెలుసుకుంటాం. కర్తృత్వము అంటే ఒక పనిని చేయగలిగేటటువంటి సామర్థ్యం అతనికి ఉందా. ఒక పని ఎవరి ద్వారా జరిగింది. ఇప్పుడు ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి, కుండరాయి అనుకోండి, దానికి కర్తృత్వం ఏంటి? దాన్ని ఎవరైనా తీసుకెళ్తే వస్తుంది. అంటే దాని ద్వారా ఒక యాక్షన్ అనేది జరుగుతుంది, ఒక పని అనేది జరుగుతుంది. దానిని ఇక్కడ కర్తృత్వము అంటాం. కర్త అంటే చేసేవాడు, కర్మ అంటే చేయగలిగేటటువంటి పని. తర్వాత కర్మ అంటే ఏ పని చేస్తారో దాన్ని కర్మ అంటాం. క్రియ అంటే పని. కర్తృత్వము అంటే ఆ ఒక వస్తువు నుంచి కానీ, ఒక వ్యక్తి నుంచి కానీ అతని ద్వారా జరిగేటటువంటి పనిని ఇక్కడ కర్తృత్వము అంటాం. జడానికి కర్తృత్వం ఎంతవరకు ఉంటుంది అంటే, దానికి స్వతంత్రంగా సంకల్పం చేయడము ఉండదు, స్వతంత్రంగా పని చేయడము ఉండదు, రెండూ ఉండదు. అది ఎవరైనా ఒక గుండరాయిని తీసుకెళ్తే దాంతో పాటు వస్తుంది. వస్తువులన్నీ అంతే. నిర్జీవమైనటువంటి వస్తువులన్నీ మీరు దాన్ని తీసుకెళ్ళి దాంట్లో ఒక యాక్షన్ని కలిగిస్తే అది చేస్తుంది, లేకపోతే లేదు. ఒక రిస్ట్ వాచ్ ఉందనుకోండి, కీ ఇచ్చారనుకోండి, అది పనిచేస్తుంది, అయిపోయిన తర్వాత ఆగిపోతుంది. అంటే తనంతటి తాను ఏది చేసుకోలేదు, అది దాని యొక్క కర్తృత్వం. జీవుడి యొక్క కర్తృత్వం ఏంటి అంటే, జీవుడు స్వతంత్రంగా సంకల్పం చెయ్యగలడు. నేను ఇది ఇలా చెయ్యగలను, ఇలా చెయ్యను అనే ఒక సంకల్పాన్ని చేయగలడు. కానీ ఆ సంకల్పం చేసిన విషయాలని స్వతంత్రంగా నెరవేర్చుకునేటటువంటి సామర్థ్యము ఈ యొక్క మనిషికి ఉండదు. తానే స్వతంత్రంగా ఏం చేయలేడు, అతనికి సపోర్ట్ కావాలి. ఒక చిన్న పిల్లవాడికి ఒక 1-2 సంవత్సరాల వయసు గలటువంటి బాలుడికి అతనికి అన్నీ తెలుసుంటాయి. నాకు అన్నం కావాలి, అది కావాలి, మారం చేస్తాడు. టీవీ చూడాలి, బయటికి తీసుకెళ్ళి అన్నీ మారం చేస్తాడు. కానీ స్వతంత్రంగా తనే చేసుకోగలడా? తనే వంటింటికి వెళ్ళి వడ్డించుకోగలడా? చేసుకోలేడు. ఎవరో ఒక సపోర్ట్ చేయాలి. జడానికి జీవుడికి వ్యత్యాసం ఏంటంటే, జడంలో యాక్షన్ ఉంటుంది, జీవుడిలో యాక్షన్ ఉంటుంది. జడంలో స్వతంత్రంగా యాక్షన్ జరగదు, జీవుడిలో స్వతంత్రంగా యాక్షన్ జరగదు.
జడంలో సంకల్పం ఉండదు, జీవుడిలో సంకల్పం ఉంటుంది. ఒక రాయి నేను వెళ్ళాలి చెయ్యాలి అని ఏమనుకోదు, కానీ జీవుడు నేను వెళ్ళాలి అనుకుంటాడు, నేను ఈ పని చేయాలి అనుకుంటాడు, ఇష్టపడతాడు. ఇవన్నీ జీవుడిలో ఉంటాయి, జడంలో ఉండదు. యాక్షన్ విషయంకి వస్తే స్వతంత్రంగా చేసే పని ఏంటి? ఒక పనిని తన ఇష్ట ప్రకారంగా నెరవేర్చుకోగలిగినటువంటి శక్తి జీవుడికి ఉండదు, జడానికి కూడా ఉండదు. సంకల్పం ఒక్కటే జీవుడికి జడానికి గల తేడా. భగవంతుడికి ఇవి రెండు ఉంటాయి. సంకల్పము ఉంటుంది, స్వతంత్రంగా ఒక పనిని తాను నెరవేర్చుకోగలిగినటువంటి శక్తి ఉంటుంది. భగవంతుడు వర్షం రావాలి అని సంకల్పించాడు అనుకోండి, అది జరుగుతుంది. భగవంతుడు దుష్ట సంహారం జరగాలి అని సంకల్పించాడు అనుకోండి, జరుగుతుంది. ఎవరెవరు యొక్క మనిషి భూమిపై ఉన్నటువంటి వ్యక్తుల బుద్ధులు మార్చాలి అనుకుంటే మారుతుంది, కానీ అదే మనం అనుకుంటే మారుతుంది. అంటే మనది కేవలం కోరిక మాత్రమే, దానిని నెరవేర్చుకోనేటటువంటి స్వతంత్రమైనటువంటి శక్తి మనిషికి ఉండదు, భగవంతుడికి ఉంటుంది. ఇది ముగ్గురు లోపల ఉన్నటువంటి కర్తృత్వం ఏంటి? జడంలో సంకల్పము లేదు, యాక్షను లేదు, అది జడంలో ఉన్నటువంటి కర్తృత్వం. జీవుడిలో యాక్షను లేదు, బట్ సంకల్పం ఉంటుంది. భగవంతుడిలో ఉన్నటువంటి కర్తృత్వం ఏంటి? సామర్థ్యం ఏంటి? యాక్షను ఉంటుంది, సంకల్పము ఉంటుంది. ఈ విషయాలకు ఈ యొక్క కర్తృత్వం అనే పదం వాడబడింది. ఇక్కడ కర్తృత్వానికి కర్మకు డైరెక్ట్ కనెక్షన్ లేదు, కర్మ అనేది కర్తృత్వంలో ఒక భాగం. కాబట్టి ఇది ఈ తేడాగా గ్రహించాలి. ఇక రెండవ ప్రశ్న, కర్మ యందు ఆసక్తి లేకుండా కర్తృత్వమును ಅಥವಾ కర్మను ఆచరించడం ఎలా? హౌ టు డీల్ విత్ దీస్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ ది యాక్షన్స్. ఇక్కడ చిన్న కరెక్షన్ ఉందండి ప్రశ్నలో. కర్మ యందు అని కాకుండా కర్మ ఫలము యందు అని అంటాం. కర్మ వేరు, కర్మ ఫలం వేరు. కర్మ యందు ఆసక్తి లేకుండా కర్మను ఆచరించడం సాధ్యపడదు, ఎవరికి సాధ్యపడదు. ఫలము యందు ఆసక్తి లేకుండా కేవలం కర్తవ్యమును ఆచరించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు ఒక కర్మ చేయడం ఇష్టం లేకుండా బలవంతంగా చేయడం అనేది సాధ్యపడదు. ఒకవేళ అలా చేసినా కూడా ఫిజికల్గా యాక్షన్ అవుతుంది, కానీ మనసులో యాక్షన్ ఉండదు. ఇప్పుడు ఎంతోమంది మనకు నేరస్తులు చూస్తుంటాం. కొంతమంది పెద్ద పెద్ద భూస్వాములు కానివ్వండి, జమీందారులు కానివ్వండి, తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల చేత, రౌడీల చేత, చెంచాల చేత బలవంతంగా కొన్ని పనులు చేయిస్తుంటారు. వాళ్ళకు కొన్ని సందర్భాల ఇష్టం ఉండకపోవచ్చు, బలవంతంగా చేయిస్తుంటారు, కానీ వాడికి ఇష్టం లేదా కర్మ చేయడం. ఇలాంటి సందర్భాల్లో కర్మఫలం అనేది ఎవరికి వస్తుంది? నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను చేసినా కూడా నాకేమైనా పాపం వస్తుందా అంటే రాదు అని చెప్తుంది. చాలా తక్కువ, ఇంటెన్సిటీ చాలా తక్కువ. ఎందుకంటే నాకు ఇష్టం లేదు అది, కానీ అతడు నన్ను భయపెట్టి చేయిస్తున్నాడు. ఇప్పుడు మారీచుడున్నాడు, మారీచుడు రావణుడు, ఇద్దరు స్నేహితుడు. రావణుడు చెప్పిందంతా కూడా మారీచుడు చేయిస్తుంటాడు. ఏదో కొద్దిగా బెనిఫిట్స్ ఉంటాయి, నీకు ఇలా ఇది ఇస్తాను, ఇలా చెయ్యి అని చేపిస్తుంటాడు. ఒకసారి సీతాదేవిని అపహరించడానికి కావలసినటువంటి విధానాన్ని చెప్పి నువ్వు రాముడి దారి మళ్ళించు అంటాడు. అప్పుడు మారీచుడు ఏమంటాడు, లేదు ఆల్రెడీ రాముడి దెబ్బ నేను ఒకసారి తిన్నాను, సో అతని జోలికి నువ్వు వెళ్ళడము మంచిది కాదు, నీ స్నేహితుడిగా చెప్తున్నాను, నీ అంతఃపురంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళతో పాటు ఉండు, ఆ స్త్రీతో నీకేం పని, సో నీ మంచి కోరి చెప్తున్నాను అంటాడు. అప్పుడు రావణుడు, నువ్వు నాకు మిత్రుడని చెప్పాను, నువ్వు వినకపోతే నువ్వు నాకు మిత్రుడు అనడానికి అర్థం లేదు, నువ్వు నా మిత్రుడు కాబట్టి నేనే చంపేస్తానంటాడు. అంటే వినలేదు. అప్పుడు మారీచుడు ఉన్న ఆప్షన్స్ ఏంటి? వెళ్ళడం వినహా వేరే మార్గం. అతనికి వెళ్ళాలని ఇష్టం లేదు, కానీ వెళ్ళాల్సి వచ్చింది. బలవంతంగా ఎక్కడ వీడు ప్రాణాలను నిలబెట్టుకోవడానికి వెళ్ళాలి. ప్రాణాలను నిలబెట్టుకోవడం అంటే రాముడు కూడా చిత్రకూడ చేస్తాడుగా. లా ఆఫ్ ఈక్వలెన్స్ ఏంటంటే, తప్పు చేసేటప్పుడు రెండూ తప్పు అయినప్పుడు, అటు వెళ్ళినా తప్పే ఇటు వెళ్ళినా తప్పే అన్నప్పుడు ఏది తక్కువ తప్పు ఉంటుందో దాన్ని ఎంచుకోమంటుంది సిద్ధాంతం. ఇప్పుడు రావణుడి చేతిలో మరణిస్తే ఏం పుణ్యం రాదు, అట్లీస్ట్ రాముడి చేతిలో మరణిస్తే ఒక మంచివాడి చేతిలో మరణించానని పుణ్యమన్న దక్కుతుంది అనే ఒక దీంతో మారీచుడు రాముడి యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసి
మరణిస్తాడు. మరణం అనేది రెండు చోట్ల కామన్. కానీ అక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటి? రాముడి దగ్గరైనా చావాలి, రావణుడి దగ్గరైనా చావాలి. రెండిట్లో గల ఉత్తమమైనది ఏంటి? వీడి దగ్గర చావడం కన్నా అక్కడ చావడమే మంచిది. ఇప్పుడు నేను పోయి అటెన్షన్ డైవర్ట్ చేయకపోయినా కూడా రాముడు ఇంకొకరిని పంపిస్తాడు. అందులో ఏం తేడా లేదు. నేను దాని క్రియను ఆపలేను నేను. కాకపోతే చావడం అనేది ఖాయమైనప్పుడు రాముడి దగ్గర పోయి చూద్దాం. ఇక్కడ అటెన్షన్ డైవర్ట్ చేసినందుకు ఏమైనా మారీచుడికి పాపం వస్తుందా? దుష్టుడితో సావాసం చేసినందుకు వచ్చే పాపం వస్తుందే కానీ రాముడి అటెన్షన్ డైవర్ట్ చేసినందుకు వచ్చే పాపం, ఎందుకంటే స్వతంత్రంగా ఇష్టపడేం చేయట్లేదు, బలవంతంగా చేస్తున్నాడు. ఆ విధానం. ఇక్కడ కర్మఫలం కావాలంటే వదులుకోవచ్చు. మనం ఏదైనా పని చేసేటప్పుడు నాకు ఏం అవసరం లేదండి, నేను చేసిస్తాను, నాకు దానివల్ల ఏం బెనిఫిట్స్ ఏం ఎక్కర్లేదు. ఇప్పుడు చాలామంది గుళ్ళలో సేవ చేస్తుంటారండి. ఏం బెనిఫిట్ ఉందో చేస్తారు? ఏదో నాకు సేవ చేయాలని ఉందండి, నాకేం ఇవ్వకండి, నేను ఉచితంగా చేసిస్తాను. కర్మ ఫలము పైన ఆసక్తి లేకుండా కర్మ చేయొచ్చు. కర్తవ్య కర్మ అంట మన యొక్క భగవద్గీత చెప్పేది అదే. కర్తవ్య కర్మను చెయ్యాలి అంటే ఏ కర్మ చేసినప్పుడు కూడా కర్మ ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయడం. కర్మ ఫలాన్ని వదులుకోవడం అని ఏమంటాం మనం? కర్మ సన్యాసము అంటాం. కర్మని అనుష్ఠానం చేయాలి, దాన్ని కర్మయోగం అంటాం. ఈ రెండూ కూడా ఒకదానితో ఒకటి పాటుగా వెళ్ళాలి. కర్మ యందు ఆసక్తి లేదనుకోండి, కర్మ సన్యాసమేమో మీకు అనుకూలం అవుతుంది, దట్ ఈస్ ఎలిజిబుల్ అవుతుంది. కానీ కర్మ చేయకపోతే కర్మయోగము కింద రాదు, కర్మయోగము చేసినట్లు అవ్వదు, కేవలం కర్మ సన్యాసం అవుతుంది. రెండిట్లో ఏదో ఒకటి ప్రయోజనం లేదు. నేను ఒక ఫలాన్ని ఆశించి కర్మ చేసినా వ్యర్థం. ఒకవేళ నాకు కర్మ ఫలం అవసరం లేదు, అలాంటప్పుడు నేను ఎందుకు కర్మ చేయాలి? అది కూడా వ్యర్థమే. కర్తవ్య కర్మలు చేయాల్సి ఉంటుంది. కర్తవ్య కర్మ ఎలా చేయాలి అంటే మనకు కర్మఫలము ఎందుకోసం, మన యొక్క బేసిక్ నెసెసిటీస్ కోసం మనకు కర్మఫలం కావాలి. కానీ కర్మఫలం ఆశించడం అంటే ఏంటి అంటే అత్యాశకు పోకుండా ఉండడం. భగవంతుడు ఏదైనా ఇస్తే తీసుకుంటారు, నాకు అది కావాలని చెప్పేసి దానిపైన ఫలితాన్ని సాధించడానికి డిమాండ్ చేయడానికి వెళ్ళను. ఇది ఈ యొక్క 5వ అధ్యాయంలో చెప్పాయి. కాబట్టి కర్మ ఫలము యందు ఆసక్తి లేకుండా కర్మ చేయొచ్చు, కానీ కర్మ యందు ఆసక్తి లేకుండా కర్మ చేయడం సాధ్యపడదు, అది కర్మయోగం కిందికి రాదు. మూడవ ప్రశ్న, మనం చేసే కర్మలకు భగవంతుడు రెస్పాన్సిబుల్ కాదు. కానీ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా, అన్నీ భగవంతుడే చేయిస్తాడు కదా. అలాంటప్పుడు ఇది ఎలా సాధ్యం? భగవంతుడు ఏమీ చేయించాడు అంటున్నాం ఒక చోట, భగవంతుడి సపోర్ట్ లేకుండా ఏది జరగట్లేదు అంటున్నాం ఒక చోట. ఎందుకంటే భగవంతుడిలోనే స్వతంత్రమైన కర్తృత్వము ఉంటుంది, అన్ని పనులు చేసేది ఆయనే, మనం ఏం చేయలేం. ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉందని ఒక ప్రశ్న అడుగుతున్నారు. సో దీనికి సమాధానం చూస్తే మనకు గత వారం చెప్పుకున్న పాఠంలో యొక్క శ్లోకంలోనే దీనికి అర్థం ఉంది. ఇప్పుడు జీవుడు అన్నాడు అనుకోండి, జీవుడిని యొక్క సంకల్పాన్ని, అతని యొక్క స్వభావాన్ని భగవంతుడు మార్చడు, నియంత్రించడు. ఇప్పుడు ఏది కోరుకోవాలో దాన్ని భగవంతుడు నియంత్రించడు. అలా నియంత్రించేటట్టుగా ఉంటే నాకు మంచి ఆలోచనలే వస్తాయి, నాకు ఎప్పటికీ చెడు ఆలోచనలు రావు. నేను ఈ లౌకిక భూమిపైనకి వచ్చిన తర్వాత భగవంతుడు చెప్పే పరమార్థం ఏంటి? భగవంతుడు కానీ వేదాలు కానీ చెప్పేటిది ఏంటి? భూమిపైన ఎవరూ శాశ్వతంగా ఉండాలని కోరుకోరు, ఈ సంసార చక్రంలో ఎక్కువ రోజులు ఉండకూడదు అని భగవంతుడు వేదాలే చెబుతాయి. ఇది బంధనముతో కూడుకున్నది. సో భూమిపైనకి వచ్చామంటే అర్థం ఏంటి? మనకు పుణ్యము పాపము రెండూ ఉంటేనే భూమిపైకి వస్తాం. అంటే ప్రతిసారి భగవంతుడేమో మీరు పుణ్యపాపాలకు దూరంగా ఉండండి, అతీతులుగా ఉండని ఒక చోట చెప్తాడు, ఇంకో చోట పుణ్యపాపాలను ప్రేరేపిస్తాడు అన్నట్టు అవుతుంది. ఒక చోట ఏమో మంచిగా ఉండండి అంటాడు, సత్యమేవ జయతే, మీరు సత్యం మాత్రమే మాట్లాడాలని ఒక చోట అంటాడు. కానీ మన చోట మన నోటి ద్వారా అబద్ధాలు చెప్పిస్తాడు. ఇది ద్వంద్వ వైఖరి అనిపించదా మనకు? ఒకవేళ ఈ యొక్క శ్లోకానికి అర్థం డైరెక్ట్గా అర్థం కాకపోయినా కూడా ఇన్ కేస్ భగవంతుడే చేయిస్తున్నాడు అంటే
మంచి అయితే చెడ్డ పనులు కూడా చేయిస్తున్నట్టే కదా అర్థం. ఒకవేళ చెడ్డ పనులు చేయించడానికి ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా భగవంతుడు కాకుండా? భగవంతుడి శక్తిని కూడా నియంత్రించగలిగేటటువంటి చెడు శక్తి ఏదైనా ఉందా? అలాంటప్పుడు భగవంతుడి యొక్క అస్తిత్వానికి అర్థం ఏముంది? కాబట్టి ఇది ద్వంద్వ వైఖరి అవుతుంది. భగవంతుడు అహింసతో పాలించండి అంటాం, మన ద్వారా హింస జరుగుతుంది. ఒకరిని నొప్పిస్తాం మనం. సత్యమేవ జయతి అని పలుకుతాడు, మనం సత్యాన్ని అన్ని చోట్ల సత్యమేవ జయతి మనం పరిపాలించము. అందరితోనూ సహృదయంతోనూ మంచి వాళ్ళతోనే ఉండండి అంటాం, మనం అలా చేసే సందర్భాలు తక్కువ. ఇలా ఎందుకు జరుగుతున్నాయి మరి? ఒకవేళ భగవంతుడే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అనుకుంటే మన సంకల్పం కూడా భగవంతుడు అనుకున్న విధంగా అవ్వచ్చు కదా. అంటే సింప్లీ జస్ట్ లైక్ ఏ రోబోట్ ఏం చేస్తుందండి, మీరు ఏం ప్రోగ్రామ్ ఇస్తే అది చేస్తుంది కదా, దాంట్లో ఏం జీవుడు ఉండడు. మీరు ఇలా చేయాలంటే అది చేస్తుంది. ఒకవేళ భగవంతుడు కూడా అలా చేశాడనుకోండి, దీని లోపల ఈ శరీరం లోపల జీవుడు ఉండడు. ఎందుకంటే ఆల్రెడీ ప్రోగ్రామ్డ్. నువ్వు మంచి చెయ్యాలి, నువ్వు చెడు చెయ్యకూడదు అని ముందుగా ఫీడ్ చేసేస్తే ఇంకా జీవుడికి పనే ఉంది, అంతా భగవంతుడు చేసేసాడు కదా, ఇంకా జీవుడికి ఏం పని లేదు. కాకపోతే మళ్ళీ జీవుడికి ఏం పని లేదు అన్నప్పుడు వాడిని పుట్టించడం, మళ్ళీ అతన్ని పోషించడం, ఉద్ధరించడం, ఇవన్నీ ఏంటి? వీటన్నిటికీ అర్థాలు లేవు. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకు సమాధానం ఏంటంటే, జీవుడు మనిషి యొక్క సంకల్పాన్ని నియంత్రించడు. అంటే నియంత్రించడానికి శక్తి లేదని కాదు, అది అతని పని కాదు. అందరి సంకల్పాలని నియంత్రించాడు అనుకోండి, భూమిపైన అన్ని రోబోట్సే ఉంటాయి, ఇంకా మనుషులు ఉండరు. దానికి బుద్ధి మనసు ఇవ్వడం అంటే అర్థం ఏంటి? నువ్వు నిర్ణయం తీసుకొని అర్థం. పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ఏం చేస్తారు? శిక్షణ ఇస్తారు. శిక్షణ దేనికోసం? అతడు తన కాళ్ళపైన తను నిలబడాలని. నీకేం తెలియదురా అన్నీ నేనే చేస్తానంటే ఇక పెద్ద అయినాక వాడికి తెలిసేదేముంది? ఏం తెలియదు, ఇంకంతే. ప్రతి ఒక్కటి తండ్రి నీకేం తెలీదు, నీ ఎగ్జామ్ నేను రాస్తాను, నీకేం తెలీదు, నువ్వు చేసే పనులన్నీ నేను చేస్తానంటే అర్థమేముంది? ఇంకా పిల్లవాడు ఎప్పుడు నేర్చుకుంటాడు? నేర్చుకోలేడు, జీవిత పర్యంతం నేర్చుకోలేడు. నీ ఎగ్జామ్ నేను రాస్తానంటే ఇంకా అబ్బాయి విద్యావంతుడు ఎప్పుడవుతాడు కదా. సో కాబట్టి ఏంటంటే, భగవంతుడు మన సంకల్పాన్ని, మనలో ఉన్నటువంటి స్వభావాన్ని నియంత్రించడు. మరి భగవంతుడు నియంత్రించేది ఏంటి? ప్రభావాన్ని నియంత్రిస్తాడు. మన చుట్టూ ఉన్న పరిసరాలను నియంత్రించే శక్తి భగవంతుడిదే, అన్నీ చేసేది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అంటే ఏమి భూమిపైన ఉన్నటువంటి మనకు యాక్షన్ ఉంటాయి కదా, మనతో అనుబంధంగా ఉంటాయి కదా, వస్తువులు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, విషయాలు కానివ్వండి, వీటిని నియంత్రిస్తాడు. జీవుడి ఆకలిగా ఉంటుంది, అతడికి ఆహారం దొరకాలా వద్దా, అతడికి ఎంత ఆహారం దొరకాలి, ఏం దొరకాలి, అవన్నీ భగవంతుడు నియంత్రిస్తాడు. జీవుడిని మంచి పనులు చెయ్యి, చెడు పనులు చెయ్యి, ఆ విషయాన్ని భగవంతుడు నియంత్రించడు. ఇప్పుడు తోటమాలిని తీసుకుందాం. తోటమాలి ఒక వృక్షాన్ని నియంత్రించగలడు. ఎలాగా? ఒక వృక్షాన్ని భూమిలో ఒక విత్తనాన్ని నాటి దాంట్లో నీళ్లు వేసి దాన్ని పెంచుతాడు. పెంచితే అది పెరుగుతుంది. దాని అధికమైనటువంటి వర్షం నుంచి, ఆ వన్య మృగాల నుంచి, దొంగల బారి నుంచి దాన్ని కాపాడితే అది పెరుగుతుంది. కానీ ఆ వృక్షం పెరగడానికి ఇతడు ఎంతవరకు రెస్పాన్సిబుల్ అవుతాడు? రక్షించే వరకు అతని పని. ఆ విత్తనాన్ని పెంచే శక్తి ఇతనికి లేదు. మామిడి విత్తనం వేసి నాకు పనసకాయ రావాలి అని అతను ఏమైనా సంకల్పం చేసుకోండి, రాదు. మామిడి వృక్షమే వస్తుంది. జీవుడే పెరుగు, ఎందుకంటే వృక్షం అంటే కూడా జీవుడేగా, అది పెరుగుతుంది. విత్తనం వేసే వరకే ఈ తోటమాలి పని. విత్తనం వేసి నీళ్లు, ఎరువు, దాన్ని రక్షించే వరకే తోటమాలి పని. అది ఎలా పెరగాలి, ఎన్ని పళ్ళు ఇవ్వాలి, ఆ పళ్ళు ఏ రుచిలో ఉండాలి అనేది ఈ యొక్క తోటమాలి నియంత్రించడు. మనం చెట్లయితే, మన యొక్క విత్తనాలు అయితే భూమిపైన వేస్తాం, ఎంత ఫలం రావాలని మనం నియంత్రించగలమా? నియంత్రించలేము. ఈ యొక్క వేరుశనక్కాయలలో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. మీరు చూడొచ్చు, కొన్ని వేరుశనక్కాయ విత్తన గింజల్లో ఎరుపు రంగులో ఉన్న గింజలు ఉంటాయి, అవి అన్నీ ఉండదు. కానీ కొన్నిట్లో వచ్చేస్తాయి అవి. కొన్నిట్లో అస్సలు సత్వం లేనటువంటి గింజలు ఉంటాయి, సన్నగా ఉంటాయి, దాంట్లో నూనె ఎక్కువ ఉండదు, దాన్ని వేరు చేసేస్తారు.
ఇంకొన్నిట్లో చెడిపోయి ఉంటాయి, చాలా చేదుగా ఉంటుంది తింటే. దీనిని నియంత్రించగలడా తోటమాలి? చేదు గింజ రానటువంటి విత్తనాలను వేసి పెంచగలడా? పెంచలేడు. దాని యొక్క రుచిని మార్చగలడా? మార్చలేడు. ఆ విత్తనం ఏదైతే ఉంటుందో దాంట్లో ఏ రకమైనటువంటి ఫలాలు రావాలని ఆ విత్తనం సంకల్పిస్తుందో అవే వస్తాయి. కానీ ఈ తోటమాలి వాడేటటువంటి భూమి, నీరు, రక్షణ, దీని సపోర్ట్తో విత్తనం పెరుగుతుంది. ఇవేవీ లేవనుకోండి, అది పెరగదు. మీరు ఒక బండరాయి పైన ఒక విత్తనం వేయండి, పెరుగుతుందా? ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. జీవుడికి సంకల్పము, మనస్సు అన్నీ ఉంటాయి. మనస్సు ఉంటే సంకల్పం ఉంటుంది. దాన్ని ఎలా సంకల్పము, చిత్తము, జ్ఞానము ఇవన్నీ జీవుడికి ఉంటాయి. కానీ అది ఎప్పుడు పెరుగుతుంది? అది బండరాయి పైన వేసినట్టు దీనికి ఒక శరీరం లేదనుకోండి, పెరగదు. దానికి భగవంతుడు ఏం చేస్తాడు? జీవుడికి ఒక శరీరాన్ని ఇచ్చి ఆ శరీరాన్ని రక్షించడానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తాడు. తల్లి గర్భంలో ఉంచి బయటికి వచ్చిన తర్వాత ఆ యొక్క జీవుడు పెరగడానికి కావాల్సిన రక్షణ ఇస్తాడు. ఏం కావాలి? జీవుడు పెరగడానికి కావాల్సిన ఆహారం కావాలి, మంచి గాలి కావాలి, నీరు కావాలి. వీటిని బేసిక్ నెసెసిటీస్ ఇస్తాడు. మిగిలినవన్నీ మనం ఏర్పరచుకునేవే. ఆ తర్వాత భగవంతుడు ఏం నియంత్రించడు. మిగిలినవన్నీ మనం ఏర్పరచుకుంటాం. మనం అదే మినిమం బేసిక్ నెసెసిటీస్ ఇచ్చి నువ్వు సాధన చేసుకొని ఇస్తాడు. మనం సాధన ప్రవృత్తి మార్గం వైపు వెళ్తామా, నివృత్తి మార్గం వైపు వెళ్తామా మన ఇష్టం. మనకు ఒక శరీరాన్ని ఇచ్చి రోడ్డు పైన వదిలేశాడు. నువ్వు గుడికి వెళ్తావా, బడికి వెళ్తావా, లేకపోతే చెడు సావాసాలు ఉన్నటువంటి చోటుకి వెళ్తావా అనేది నీకు సంబంధించినది, మన ఆసక్తితో కూడుకున్నది. కావాలంటే దానికి మార్గదర్శకాలని, రక్షణని ఇస్తాడు. కానీ అస్సలు మన సంకల్పాన్ని నియంత్రించలేడు. మన భూమిపైకి వచ్చిన తర్వాత నువ్వు మోక్షం కోసమే ప్రయత్నించాలి, తల్లి, తండ్రి, బిడ్డలు ఎవ్వరు లేరు అని చెప్పేసి ముందుగానే ప్రోగ్రామ్ చేశాడు అనుకోండి, ఇంకా మనం ఇంకా అభివృద్ధి అవ్వడం ఏముంది? ఇక్కడ భగవంతుడి యొక్క రోల్ ఏమిటి అంటే, ఒక తోటమాలి ఒక వృక్షాన్ని ఏ విధంగా పెంచుతాడు దాని ఫలాల కోసం, అంతే భగవంతుడి యొక్క పని. మరి తోటమాలి ఫలాలను ఆశిస్తాడు కదా అంటే, వెనుకటిగా చూసినట్టయితే చాలామంది చెట్లు నాటారు. వాళ్ళు తినాలని కాదు, తర్వాత తరాలు వాళ్ళు తినాలి అని. వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడూ చేసుకోరు. భగవంతుడు మన ద్వారా వచ్చేటటువంటి ఫలాల వల్ల భగవంతుడికి ఏం అవసరం లేదు, మన తరువాతి తరాల వారికి అది ఉపయోగపడుతుంది. భగవంతుడికి ఎలాంటి స్వార్థము ఉండదు. భగవంతుడి రోల్ ఏంటి అనేది బాగా మనం చూసుకోవాలి. భగవంతుడు మన యాక్షన్స్ నియంత్రిస్తాడు. మనలో చెడు ఆలోచనలు వచ్చి ఇంకొకటి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే అప్పుడు మనల్ని నియంత్రించే శక్తి భగవంతుడికి ఉంటుంది. కానీ సంకల్పాన్ని నియంత్రించే శక్తి ఉండదు. దుర్యోధనని నియంత్రించాలంటే, చెడు మార్గంలో వెళ్తున్నటువంటి దుర్యోధనని నియంత్రించగలిగేటటువంటి అన్ని ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఒకేసారి దుర్యోధన మనసు మారిస్తే సరిపోతుంది కదండి, ఇంకెందుకు? దుర్యోధనుడు ఏమంటాడు? జానామి ధర్మం నచమే ప్రవృత్తి. నాకు ధర్మం ఏంటి, అధర్మం ఏంటి తెలుసు. ధర్మం అంటే నాకు తెలుసు, కానీ నేను చెయ్యను అంటాడు. అదేదో అతని మనసులో అది చేసేస్తే సరిపోతుంది కదండి. అతని మనసులో ఒక చిన్న ఒక చేతి అలా అంటే అతని బుద్ధి ప్రేరేపించబడి నేను ఇక నుంచి నేను తప్పు చేశానండి. కృష్ణుడికి ఆ శక్తి లేదా? వెళ్ళి దుర్యోధన తలపైన చేయబెట్టేశాడు అనుకోండి, మంచివాడు అయిపోవచ్చు కదా. ఇంకా అప్పుడు అయిపోయాడు అనుకోండి, ఇంత రాజ్యాంతం ఏముంది? పుట్టిన ప్రతి జీవికి కూడా బ్రహ్మదేవుడు మంచి రాతలే రాస్తాయి, ఇంకెందుకంటే ఇంకా ఇవన్నీ ఈ గోళ ఉండదు కదా. కానీ భగవంతుడు నియంత్రించేది ఏది అంటే, మన రక్షణ కోసం మనము సాధన చేసుకోవాలంటే మనకు శరీరం కావాలి, పెరగాలి, పెద్దదవ్వాలి. ఆ రక్షణనిచ్చేది మాత్రమే భగవంతుడు. మన సాధన చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలను ఇస్తాడు. చేసుకోవడమా చేసుకోకపోవడమా అనేది మనిషికి సంబంధించింది. అతనికి ఎలా జరుగుతుంది? కొంతమంది చేసుకుంటారు కదండి, కొంతమంది చేసుకోరు కదండి అంటే వాతావరణ ప్రభావానికి సంబంధించింది. స్వభావాన్ని భగవంతుడు నియంత్రించలేడు, ప్రభావాన్ని నియంత్రించవచ్చు. ఇప్పుడు నేను ఒక మంచి చేసుకోవాలి అనుకోండి, నన్ను ఒక మంచి వైదిక బ్రాహ్మణులై ఉన్నటువంటి శాస్త్రజ్ఞానము మంచి చేసేవాడి ఇంట్లో పుట్టించవచ్చు, దానికి భగవంతుడికి శక్తి ఉంది. లేదా ఒక చాలా దుర్మార్గుడైన వాడి ఇంట్లో పుట్టించవచ్చు.
దీనికి భగవంతుడికి అధికారం ఉంది. కానీ అక్కడైనా ఎక్కడైనా పెరగడం జీవుడి పని. ఈ 2 చోట్ల ఇప్పుడు ప్రహ్లాదుడు ఎక్కడ పుట్టాడు? రాక్షసుల ఇంట్లో పుట్టాడు కదా. అయినా కూడా అతని స్వభావం మారిందా? మారలేదు. అతడు ఎట్లయితే మనసులో ఏ విధంగా ఉందో అలాగే వచ్చాడు. ప్రభావం మారిన స్వభావం మారదు. సో దీని గురించి మళ్ళీ ఈ యొక్క ఐదో అధ్యాయంలో మళ్ళీ కొన్ని శ్లోకాలు వస్తాయి. స్వభావము వేరు, ప్రభావము వేరు. స్వభావం అంటే జీవుడి యొక్క స్వభావం, నేను ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యను అనేటటువంటి సంకల్పం. ప్రభావం అంటే ఏంటి? వాతావరణం. వాతావరణాన్ని బట్టి స్వభావం మారదు, కానీ మారేది ఏంటి? ప్రభావము. నాకు ఎరుపు రంగు ఇష్టం అనుకుందాం ఉదాహరణకు. నాకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి అంట. అది ఇండియాలో ఉన్న ఎరుపు రంగే ఇష్టం, అమెరికాలో ఉన్న ఎరుపు రంగే ఇష్టం, ఎక్కడున్న ఏ దేశంలో ఉన్న ఎరుపు రంగే కదా ఇష్టం. ఏమైనా మారిపోతాయా? మారదు. ఏం మారుతాయి? అలవాట్లు మారిపోతాయి. ఇండియాలో ఇక్కడ ఉన్నాను అనుకోండి, గుళ్ళో ఉన్నాను అనుకోండి, నాకు ఏదో ప్రసాదం కావాలి, మనసులో ఆ విధంగా కోరికలు ఉంటాయి. అదే మీరు హోటల్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఆ ప్రదేశాన్ని బట్టి రుచులు మారిపోతాయి. మీరు ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, మీరు యొక్క అభిరుచులు మారుతూ అంటే ఏంటి? మీకు అప్పుడు కావాల్సిన తినే తిండి అవసరాలు మారిపోతాయి. వాతావరణాన్ని బట్టి ప్రభావం మారుతుంది, కానీ స్వభావం మారదు. ఇప్పుడు ఇండియాలో ఉన్నంత వరకు మంచివాడు, అమెరికాలో వెళ్ళిపోయి ఇమీడియట్గా చెడ్డవాడైపోతాడా? వాతావరణాల ప్రభావాన్ని బట్టి మారేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు శరీరం, మనకు భూమి అనేది ఒక పెద్ద వాతావరణం, ప్రకృతి. మారిపోతుందా? చిన్నప్పుడు మనం ఎలా ఉన్నాం? చిన్న సైజులో ఉన్నాం. ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళు అయ్యాం? ఇంకొద్ది రోజులు పోతే ముసలివాళ్ళు అయిపోతాం. మారుతుందా? కొన్ని మారుతాయి. మారనిది ఏదైతే ఉందో అది స్వభావము. ఈ యొక్క శిశువు చిన్న పిల్లవాడు అయి పెద్దగా రూపాంతరం చెందుతూ పెద్దవాడు అవుతాడు. కానీ లోపల నేను అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎన్నటికీ మారదు. చిన్నపిల్లాడైనా నేననే అంటాం, పెద్దవాడైనా నేననే అంటాం. ఆ నేను అనేది ఏమైనా మారుతుందా? ముసలివాడైన తర్వాత నేను కాదంటానా? అయ్యో నేను కాదండి, చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నాను, ఇది నేను కాదంటావా? అక్కడ కూడా నేనే. సో స్వభావం మారదు, ప్రభావం మారిపోతుంది. ఈ మంచి చెడు ఇవన్నీ చేసుకునేవి ప్రభావాన్ని, వాతావరణ పరిస్థితుల ద్వారా మనిషి మంచివాడిగాను చెడువాడిగాను వెళ్ళడానికి సంకల్పాలు మనలో జరుగుతాయి. భగవంతుడు ప్రేరేపించడు. ఒక మంచి చోట ఉన్నప్పుడు నువ్వు మంచిగానే ఉండాలని ఎవరు చెప్తారు? ఒక చెడు పరిస్థితులు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పు చేయమని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. ఆ వాతావరణాన్ని బట్టి మనం తప్పు చేస్తాం. ఆ సమస్య నుంచి బయటపడడానికి తప్పులు చేస్తాం. దానికి భగవంతుడు రెస్పాన్సిబుల్ కాదు. దీని గురించిన వివరాలు మరికొన్ని శ్లోకాల్లో, ముందు శ్లోకాలు మీకు వస్తాయి. తర్వాత ఈ యొక్క we discussed that chili will not lose its spice, mango is sweetness, బట్ జీవా చేంజెస్ ఫ్రమ్ గుడ్ బ్యాడ్ వైస్ వర్సా. సో జీవుడికి కూడా చేంజ్ అయ్యేదేంటి? ఇప్పుడు పైన ఈ యొక్క మిరపకాయ రుచి అన్నా, నేను చెప్పేది ఏంటంటే మూలమైన రుచి. మిరపకాయ రుచి అంటే మిరపకాయ ఎలా ఉంటుందండి? చిన్నపిల్లలు అడగండి, మిరపకాయ ఎలా ఉంటుంది? కారంగా ఉంటుంది, తీయగా ఉంటుందని ఎవరంటారా? కాకపోతే ఇది స్వభావం. మిరపకాయ స్వభావం ఏంటి? కారంగా ఉండడం. ఎక్కువ కారంగా ఉండాలా, తక్కువ కారంగా ఉండాలా? ఈ కారంలోని వేరియేషన్స్ ఉంది చూసారా, దీన్ని ఏమంటాం? ప్రభావము అంటాము. మీరు గుంటూరులో మిరపకాయ వేశారండి, మిరపకాయ గింజలు వేశారనుకోండి, అక్కడ మిరపకాయలు పెరుగుతాయి. ఆ భూమి సారవంతం, అక్కడ ఉన్నటువంటి భూమికి, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి కారంగా పెరుగుతాయి. మీరు కారంగా మిరపకాయలు కావాలంటే ఆ జాతికి సంబంధించిన విత్తనాలే వేయాలి. నేను ఇదే విత్తనాన్ని తీసుకెళ్ళి గుంటూరులో వేస్తానండి, అది కారంగా మారుతుందంటే మారదు. అది కూడా దాని స్వభావంలో ఉండాలి. మీరు యొక్క అక్కడున్న వాటి ఇప్పుడు చూడండి, ఆపిల్ పెరుగుతుందా? బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఆపిల్ విత్తనాలు వేసామని కూడా ఆపిల్ పెరుగుతుందా? పెరుగుతుంది. కాశ్మీర్లోనే పెరుగుతుంది. ఎందుకు పెరగదు? ఇక్కడ ఉన్నటువంటి భూమికి ఆ యొక్క ప్రభావం లేదు. అంటే మూలభూతమైనటువంటి స్వభావం ఏదైతే ఉంది అది కారము అంటాం. ఎక్కువ కారము, తక్కువ కారము, కారంలో ఉన్నటువంటి మార్పులు ఇవన్నీ కూడా ప్రభావానికి సంబంధించింది. ప్రభావం. మనమే ఇంట్లో ఒక విత్తనాన్ని ఒక్కొక్కలాగా పెంచామనుకోండి, ఒక్కొక్కలాగా రుచి ఉంటుందని. రుచిలో మార్పు చెందుతుంది, కానీ మూలభూతమైనటువంటి గుణంలో మార్పు ఉండదు. ఇప్పుడు మిరపకాయ రుచి మారింది అంటే తీగ అయిపోతుందా? కారమే అవుతుంది, కానీ కొద్దిగా రుచిలో తేడా అంటే ఏంటి? హెచ్చు తగ్గులు ఉంటాయి.
మనిషిలోనూ అంతే. మనిషిలోనూ ప్రభావం హెచ్చు తగ్గులు ఉంటాయి. స్వభావం అయితే మారదు. సాత్విక స్వభావం అయితే సాత్వికంగానే ఉంటాడు. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఉన్నాడండి. ద్రోణాచార్యుడు స్వభావం ఏంటి? సాత్విక స్వభావం. కానీ మహాభారత యుద్ధంలో చివరిలో ఒక రోజుకు నేను 10,000 మందిని చంపుతానని చెప్పేసి దుర్యోధనునికి ప్రమాణం చేస్తాడు. ఒక సాత్విక స్వభావం ఉన్నవాడు 10,000 మందిని చంపడం ఏంటి అంటే, అప్పుడున్నటువంటి కాంటెస్ట్లో అది మారిపోతుంది. అది స్వభావం కాదు, ప్రభావం. దుర్యోధనుడు హేళన చేస్తాడు. మీకు అర్జునుడు అంటే చాలా ఇష్టం అండి, మీరు ఊరికే నా ముందు వచ్చి నేను ఇది యుద్ధం చేస్తానంటే మీలాంటి వాళ్ళని నమ్ముకుంటే నేను అపకీర్తి పాలవుతాను, మిమ్మల్ని నేను నమ్మలేను అన్నప్పుడు, అప్పుడు రాజు యొక్క ఉప్పు తింటున్నందుగాను, లేదు నేను నా ధర్మానికి నా పక్షానికి నేను కట్టుబడి ఉంటాను, నేను ఎవరి వైపు అయితే ఉంటానో వారికి జయం కలిగించేలాగా నేను ప్రయత్నిస్తానంటాడు. ఇవన్నీ మాటలే అంటాడు. లేదు, ఒక రోజుకి 10,000 మందిని చంపి చూపిస్తానంటాడు. అత్యంత తామసమైనటువంటి సంకల్పం చేసిన వాడు ద్రోణాచార్యుడు. మహాజ్ఞాని. ఒక మహాజ్ఞాని అంత పెద్ద పాడు పని చేయాలి కదా. ఒకవేళ పాడు పని చేశాడనుకోండి, ఆ పాపం ఎంత వస్తుంది? ఒక మహాజ్ఞాని పాపం సంపాదించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఆ యొక్క ద్రోణాచార్యుడు తీసుకున్నటువంటి సంకల్పం తప్పు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు, ఒక మహాజ్ఞాని ఇంత పెద్ద పాడు పని చేయకూడదు. సో 10,000 ద్రోణాచార్యుడు ఒకరోజు బతికితే 10,000 మంది చస్తారు. అదే దానివల్ల పెద్ద పాపం వస్తుంది. దాన్ని ఎలాంటి నరకంలో వెళ్తాడో తెలియదు. ఒక జ్ఞాని నరకానికి వెళితే సమాజానికి అరిస్తాము. అప్పుడేం చేస్తాడు, ఇతను చావడం మంచిది, 10,000 మంది బతుకుతారు, ప్లస్ ఇతనికి పాపం ఉండదు. కాబట్టి ద్రోణాచార్యుని చంపేందుకు ఈ యొక్క వ్యూహాన్ని రచిస్తాడు. దాన్ని ధర్మరాజు చేత చెప్తాడు. ధర్మరాజు నేను చెప్పను అంటాడు. అయ్యా బాబు, ఇది ఒక మంచి పని కోసం ఒకరిని హింసించే తప్పు కాదని ఆయన, ఇది అహింస కిందకి వస్తుంది, నువ్వు చెప్పు, నీ కొడుకు చనిపోయాడని చెప్పు. అశ్వత్థామ హత కుంజరహ అంటాడు. నేను చెప్పను అంటాడు. అందుకే ఒక రోజు నరకంలో ఉండాల్సి వచ్చింది. భీముడిపై నేను చెప్తానంటాడు. చెప్పిన తర్వాత కూడా నీ మాటలు నేను నమ్మను అంటాడు. ధర్మరాజు చెప్తే నమ్ముతాను అంటాడు. ధర్మరాజు చెబుతాడు, అశ్వత్థామ హతహ కుంజరహ అని మెల్లగా అంటాడు. అంటే అశ్వత్థామ అనేటటువంటి ఏనుగు చచ్చిపోయింది. అది సత్యమే, ఏనుగు చచ్చిపోయింది. సత్యం చెప్పినందుకే ఒకరోజు నరకానికి వెళ్తాడు. ఎందుకంటే వంచనతో చెప్పేటటువంటి సత్యం అసత్యం కిందికి వస్తుంది. అది ముందు అధ్యాయంలో మీకు వస్తుంది. సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చేశాడు, ద్రోణాచార్యుడి యొక్క సంకల్పాన్ని భగవంతుడు ఆపలేడు. కానీ ద్రోణాచార్యుడి వల్ల 10,000 మంది చావకుండా ఆపగలిగాడు. అది భగవంతుడు చేస్తాడు. మన సంకల్పాలను నియంత్రించలేడు. కానీ ఇక్కడ కొంతమందికి జీవులకి ఆ ఛాన్స్ అంటే అలాగే ఉండదు. మంచి సంకల్పము చెడు సంకల్పము తీసుకునే దానిపైన ఉంటుంది, కానీ భగవంతుడి పైన ఉండదు. మనం మంచి సంకల్పం చేశాడనుకోండి, దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ భగవంతుడు క్రియేట్ చేస్తాడు. ఒక చెడు సంకల్పం తీసుకున్నాను అనుకోండి, దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ భగవంతుడు క్రియేట్ చేస్తాడు. ద్రోణాచార్యుడు మంచి సంకల్పం తీసుకున్నాడు అనుకోండి, ద్రోణాచార్యుడు ద్రౌపది వస్త్రాపరణ జరిగేటప్పుడే నేను దీనిని సహించను, మా ముందు నువ్వు ఇలా అధర్మానికి వెళ్ళకూడదు, అప్పుడేమంటాడు, రాజు ఉప్పు తింటున్నాను అని చెప్పేసి ఊరుకుంటాడు. అయితే విదురుడు అలా ఉండలేదు. నేను నీ దగ్గర ఉప్పు తినచ్చు, కానీ నువ్వు అధర్మానికి వెళ్తున్నావు, నేను ఎంత మాత్రం సహించనని వెళ్ళిపోతాడు. కానీ ద్రోణాచార్యుడు అలా చేయలేదు. అంటే ఏంటి, చెడు సంకల్పము. తర్వాత 10,000 మంది చంపుతానని చెడు సంకల్పం. సంకల్పాన్ని ఎక్కడా కూడా భగవంతుడు నియంత్రించలేదు. కానీ ఆ సంకల్పంతో కట్టుబడి ఉండకుండా నియంత్రించగలిగేటటువంటి శక్తి భగవంతుడికి ఉంది. అలా ఎలా నిర్ణయిస్తాడు, కొంతమందికి ఎలా అంటే బేస్డ్ ఆన్ క్రైటీరియా. మంచివాడైతే మంచిగా సహకరిస్తాడు, చెడువాడైతే అనుకోండి అతని సంకల్పాలే అతన్ని పాడు చేసేస్తాయి. కానీ భగవంతుడు ప్రత్యేకంగా అతన్ని పాడు చేయాల్సిన అవసరం లేదు. సంకల్పం తీసుకుని అతను చెడు మార్గంలో వెళ్తున్నాడు, అతన్ని ముగించడానికి కావలసిన సంకల్పాలే భగవంతుడు తీసుకుంటాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంతే అవి. ఇక్కడ భగవంతుడి రోల్ ఏంటి, సమాజానికి ప్రతిబంధకము కాకుండా జీవులను కాపాడడమే భగవంతుడి యొక్క పని. తోటమాలి పని.
ఒక చెట్టు ఇంకో చెట్టు పక్క పక్కన వెళ్ళాయనుకోండి, కింద ఉన్న చిన్న చిన్న చెట్లు ఎండ సూర్య రశ్మి తగలదు. దానికి అనుకూలంగా ఆ యొక్క తోటమాలి ఏర్పాటు చేస్తాడు. అదేవిధంగా భగవంతుడి యొక్క రోల్ ఉంటుంది. ఇక్కడ ప్రభావం, మనము మారేది ఒకటి, మారుతోందా లేదా? మారేది ప్రభావం, మారకుండా ఉండేది స్వభావం. ఏదైతే మార్పు చెందుతుందో దానిపైన భగవంతుడి యొక్క నియంత్రణ ఉంటుంది. ఏదైతే మార్పు చెందదో దానిపైన భగవంతుడికి నియంత్రణ ఉండదు అని అనను, నియంత్రించడు, అతని పని కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కొద్దిగా అనుభవంలోకి వెళ్తే అర్థం అవుతాయి, లేకపోతే ప్రశ్నలుగానే ఉంటాయి. మనం అనుభవంలోకి తీసుకెళ్ళినప్పుడు ఇవి మనకు అర్థమవుతాయి బాగా. ఇంకా వై ఓన్లీ ఫ్యూ జీవాస్ గెట్ లిబరేటెడ్? ఓన్లీ కొంతమంది జీవులకే మోక్షం ఎందుకు? ఇది ఎలా ఉందంటే, కేవలం ఒక స్కూల్లో కొంతమంది పిల్లలకి ఎందుకు పాస్ అవుతున్నారండి, కొంతమంది పిల్లలకే ర్యాంక్ ఎందుకు వస్తుంది, అందరికీ రావచ్చు కదా అనొచ్చు. టీచరు తరగతి గదిలో ఉన్నటువంటి అందరి పిల్లలకు ఒకేలాగా పాఠాలు చెప్పినా ఒకే రకమైన రిజల్ట్ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే వాళ్ళ యొక్క సంకల్పంలో తేడా, వాళ్ళ యొక్క ఆలోచన వ్యవహారాల్లో తేడా. లాస్ట్ బెంచర్ని ఒకటి ఉంటాడు, అతడు స్పోర్ట్స్లో చాలా ఫస్ట్గా ఉంటాడు, ఎడ్యుకేషన్లో లాస్ట్ ఉంటాడు. ఫస్ట్ బెంచర్ ఉంటాడు, వాడు స్పోర్ట్స్లో లాస్ట్ ఉంటాడు, ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఉంటాడు. అంటే వాళ్ళ యొక్క ఆసక్తి దేనిపైన ఉంటుందో అదే పెరుగుతుంది. వాడికి స్పోర్ట్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాడు విద్య పైన ఆసక్తి చూపించడు. అంటే విద్య పైన ఆసక్తి చూపించట్లేదంటే వేరే దేనిపైన ఆసక్తి చూపిస్తున్నట్టే కదా. వేరే దానిపైన లగ్నం పెట్టిన వాడు చదువు పైన లగ్నం పెట్టకపోతే అతను ఎలా పాస్ అవుతాడు? మంచి మార్కులు ఎలా వస్తాయి? ఎవరైతే చదువు పైన ఎగ్జాక్ట్లీ కాన్సన్ట్రేషన్ పెడతాడో వాడికి మాత్రమే ర్యాంకులు తట్లు వస్తాయి. ఇక్కడ కూడా అంతే. ఏ జీవుడైతే జ్ఞానం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే ఒక పద్ధతి ప్రకారంగా కర్తవ్య కర్మలు చేసుకుంటూ పోతే ఆ జీవులకు మాత్రమే మోక్షం లభిస్తుంది. అంతేకాని భగవంతుడు వీడికి మోక్షం రావాలి వీడికి మోక్షం రాకూడదు అలా ఉండదు. ఇప్పుడు టీచర్స్ ఉన్నారండి, పాఠం చెప్పేవరకే వాళ్ళ పని. వీళ్ళ యొక్క ఎవడు పాస్ అవ్వాలి ఎవడు పాస్ అవ్వకూడదు అదంతా వాళ్ళ చేతిలో ఉండదు. ఎవడైతే సరిగా రాయలేదో వాడు ఫెయిల్ అయిపోతాడు. అలా కాకుండా ఎగ్జామ్స్ అని ఏమి ఉండవండి, వాటిని వచ్చి అందరూ వరుస క్రమంలో నిలబడండి, నువ్వు పాస్ కాదు అలా చేశారనుకోండి, దానికి ఏమైనా అర్థం ఉందా? భగవంతుడు అలా చేయడు. ఎవడైతే బాగా చదువుకొని ఏకాగ్రతతో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించి ఆ సమయానికి తగ్గట్లు వ్యవహరిస్తాడో, పరీక్షలో రాస్తాడో వాడు మాత్రమే పాస్ అవుతాడు. ఇక్కడ మనకు 10th క్లాస్లో 6 సబ్జెక్టులు ఉన్నాయి, ఇక్కడ కూడా మోక్షానికి 6 సబ్జెక్టులు ఉన్నాయి. అధిభూత విజ్ఞానం, అధ్యాత్మ విజ్ఞానం, అధిదైవ విజ్ఞానం, బ్రహ్మ విజ్ఞానం, కర్మ విజ్ఞానం, ఇలా 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 6 సబ్జెక్ట్స్లో ఎవరైతే 6 తేరుతో, అంటే జ్ఞానం అంతే, ఒక పనిని ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మంచిది అవుతుంది. భగవంతుడి హర్షించడం అంటే ఏంటి? భగవంతుడు అంటే వేదం. ఏ పని ఎలా చేయాలని శాస్త్రం ప్రిస్క్రైబ్ చేయబడిందో అలాగే చేయాలంటే మొదలు చదవాలి, తర్వాత ఆచరించాలి. అలా ఎవడైతే చేస్తాడో వాడు క్వాలిఫై అవుతాడు. కొంతమందికి అంటే ఎవడైతే ఏకాగ్రతతో చేయవలసిన పనులన్నీ చేసి మోక్షానికి దగ్గరవుతాడు, దగ్గరవడం అంటే పాస్ అవుతాడో వాడు మోక్షానికి వెళ్తాడు, లేకపోతే మిగిలిన వాళ్ళు వెళ్ళరు. దీంట్లో డిస్క్రిమినేషన్ ఏముండదు. తర్వాత ప్రశ్న, one wants to stay calm to his kartavyam and focus on God, but the surroundings and his family, relatives and friends etc. keep giving blow after. అంటే సాధన భగవంతుడిని ఇక్కడ నేనేమనుకుంటా అంటే భగవంతుడిపై కాన్సన్ట్రేట్ చేయడం అంటే సాధన వైపు అని అనుకుంటా. నేను మోక్ష మార్గంలో కానీ ఒక మంచి పనిలో కానివ్వండి, లేకపోతే సాధన యందు నా గురి ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్రతిబంధకం అవుతాయి. ఇలాంటప్పుడు మోక్ష స్థితిని ఎలా పొందాలి? ఇది జనరల్ క్వశ్చన్. ఇది అన్ని మోక్షానికే కాదు, లౌకికంలో కూడా కొంతమంది వ్యాపారవేత్తలు చూస్తుంటాం. వ్యాపారవేత్తల్లో ఒకడు వృద్ధి చెందుతున్నాడంటే ఇంకోడు అతనికి సహకరించకుండా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటాం. ఇది లౌకికంలో కూడా ఉంది, దీంట్లోనే కాదు.
లౌకికంలో కూడా ఒకటి పైకి వెళ్తున్నాడంటే ఇంకోటి దాని కింద దోయాలని చూస్తాడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? అన్నిటినీ తట్టుకొని ఏ విధంగా ముందుకెళ్తేనే మనకు సక్సెస్ వస్తుంది. ఈ ప్రతిబంధకాలు అనేది ఏంటి? శిక్ష అని ఒక రకంగా అనుకోవచ్చు, శిక్షణ అని ఒక రకంగా అనుకోవచ్చు. ఇవన్నీ కూడా మన యొక్క మనస్సు, బుద్ధి, జ్ఞానం ఇవన్నీ గట్టిపడడానికి కావాల్సినటువంటి అవకాశాలు, ఇవన్నీ ప్రతిబంధకాలు. ఇప్పుడు మోక్షానికి నేను జ్ఞాన సాధన చేసుకుంటున్నానంటే భార్యాపిల్లలు సహకరించనందువల్ల ఏమవుతుంది? మీకు ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ప్రతిబంధకాలని ఓవర్కమ్ చేయడానికి మీకు ఒక అవకాశం లభిస్తుంది. అన్నీ బాగుందంటే ఇంక నేను చేసుకోవడానికి ఏముందండి? ఇప్పుడు సోక్రటీస్ ఉన్నాడు, అంత పెద్ద ఫిలాసఫర్ ఎలా అయ్యాడు? అతని భార్య పెద్ద గయ్యాడి. రోజు చివాట్లు పెట్టి తిట్టి 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 అతను ఆ యొక్క ఎందుకు తిడుతోంది, మార్గమేంటి, ఆ విషయాలన్నింటినీ డీప్గా వెళ్ళి ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోగలిగి ఫిలాసఫర్ అయ్యాడు. అదే వాళ్ళ భార్య సహకరించింది అనుకోండి, అందరి గృహస్థులాగే వాడు కూడా ఒక గృహస్థుడు అయ్యేవాడు. ఈరోజు మనం సోక్రటీస్ పేరు వినేవాళ్ళం కాదు. సో సాధనకు అందరికీ అవకాశాలు ఉంటాయి, కానీ అధిగమించుకుంటూ వెళ్ళాలి సమస్యను. ఎందుకంటే మనం కేవలం పుణ్యం మాత్రం చేసుకుని భూమికి వచ్చామా? పుణ్యభావం పాపము రెండూ ఉన్నవాడే జీవుడు, అంటే మనిషి. కేవలం పాపమే ఉందంటే పశుపక్షాదు, కేవలం పుణ్యమే ఉందంటే మనం భూమికి రానక్కర్లేదు, దేవతలుగా ఎక్కడో స్వర్గంలో ఉండొచ్చు. భూమిపై వచ్చామంటే పుణ్యము పాపము రెండూ ఉన్నాయి. ఎప్పుడైతే పాపం ఉంటుందో ఆ పాపం యొక్క ఫలం అయితే ఉంటుందిగా, ఆ ఫలం అనేది భార్య రూపంలోనో, పిల్లల రూపంలోనో, సమాజం రూపంలోనో, ఎవరెవరు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు, అలాంటి రూపంలోనూ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళడమే. దానికి ప్రత్యేకమైనటువంటి ఏం లేదు. ఒకటి ఓవర్కమ్ చేసే విధంలో నాకు ఒక స్థిర సంకల్పాన్ని, నా యొక్క నేను జయాన్ని సాధించడానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వని భగవంతుని వేడుకోవచ్చు. వేడుకోవడం అంటే అగైన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సాధన. కాబట్టి ప్రతిబంధకాలు ఉంటాయి, ఉన్నంత మాత్రాన మనం ముందుకు వెళ్ళమని కాదు. మనకి ఎగ్జామినేషన్లో టఫ్ క్వశ్చన్స్ వస్తాయండి. టఫ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఎగ్జామ్ పారేసి వచ్చేస్తాం. ఆ ప్రశ్నలకు ప్రిపేర్ అవుతాం. ఒకసారి ఫెయిల్ అయ్యాం, రెండోసారి పాస్ అవుతాంగా. టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, మొదటిసారి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, క్యాజువల్గా తీసుకున్నాం, ఏదో స్కూల్లో ఆటలు, అమ్మాయిలు అబ్బాయిలు అవి ఇవి వేరు కాన్సన్ట్రేట్ చేసి మనము సరిగ్గా ఎగ్జామినేషన్లో టఫ్ క్వశ్చన్స్ వచ్చి ఫెయిల్ అయిపోయాం. మళ్ళీ మనకు మార్చిపోతే మళ్ళీ సెప్టెంబర్లో అవకాశం ఉందిగా, అప్పుడేం చేస్తాం? అయ్యో మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం, మన ముందున్న వాళ్ళంతా ముందు వెళ్ళిపోయారు, ఈసారి నేను డెడికేటెడ్గా చదవాలి, టఫ్ క్వశ్చన్స్ అన్నీ ఇంకోసారి చూసుకుంటాం. ఇది నేను చెప్పేది ఏంటంటే బాగా చదివే విద్యార్థుల గురించి. చదివే విద్యార్థి సెకండ్ టైం అయితే గ్యారంటీ పాస్ అయిపోతాడుగా, టఫ్ క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవుతాడుగా. అది వేరే మార్గం ఏదే ఉందా? ఏం మార్గం లేదు, పాస్ అవ్వాల్సిందే. ఇలా మోక్షానికి కానీ, సాధనకు కానివ్వండి, మంచి పనులు చేయడానికి కానివ్వండి, ఇదే మనకు పద్ధతి. ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, రెండోసారి ఫెయిల్ అవ్వలేంగా. భార్య సహకరించలేదు, ఎందుకు సహకరించలేదో తెలుసుకొని ఆమె సహకరించే విధంగా మనం చేసుకోవాలంతే. ఆధ్యాత్మికంలో మనం స్మూత్గా వెళ్ళాలి అంటే మనంలో ఆధ్యాత్మికంలో వెళ్తున్నామనే విషయం పక్కవాడికి కూడా తెలియకూడదు, రెండో వ్యక్తికి తెలియకూడదు. అలాంటప్పుడు వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టరు. నేను వెళ్తున్నానండి, నేను సాధన చేసుకుంటున్నాను, నేను మోక్ష మార్గంలో వెళ్తున్నాను, నేను మరణాన్ని జయిస్తానని మీరు ఒక సభలో ఒక మైకి పెట్టి చెప్పారనుకోండి, పిచ్చోడు అంటారు, చేతగాని విధవ అంటారు. ఇంట్లోనే అంటారు ఆ విషయం. మనం ఏదైనా భగవద్గీత పుస్తకమో, గరుడ పురాణ పుస్తకమో మీరు కూర్చొని చూడండి, ఇంట్లో కూర్చొని పనులు పాట వదిలేసి మీరు అదే టీవీ చూశారనుకోండి, ఒక 5 గంటల పాటు టీవీ చూశారనుకోండి, క్రికెట్ మ్యాచ్ వస్తుంది, మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు. అదే 5 గంటల పాటు మీరు గరుడ పురాణం పుస్తకం తీసుకోండి, వీడికి పిచ్చెక్కింది, వీడు చాలా ప్రతిబంధకంగా ఉన్నాడు, అలా అన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాయి. అదే మీరు రూమ్లో చూసుకున్నారనుకోండి, ఎవరు మిమ్మల్ని ఏం మాట్లాడరు. టీవీ ఎక్కడ చూడాలి? ఇంట్లో చూడాలి. అదే మీరు ఒక టీటీడీ సంథింగ్ తిరుమలకు లేకపోతే మంచి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మీరు టీవీ చూడండి. ఈ ఒకటి క్రికెట్ మ్యాచ్ సెల్ ఫోన్లో చూస్తున్నాను, ఈడెవడ ఇక్కడికి వచ్చి పెట్టి సెల్ ఫోన్ చూస్తున్నాడు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు, అందరూ పిచ్చోళ్ళగా చూస్తారు. ఇంట్లో టీవీ చూస్తే తప్పులేదు, ఒక గుళ్ళో టీవీ చూస్తే తప్పు. అదే ఒక గుళ్ళో ప్రశాంతంగా ఒక చోట కూర్చొని గరుడ పురాణం, భగవద్గీత పుస్తకం చదువుకోండి, మిమ్మల్ని మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే మంచి పుణ్యక్షేత్రానికి వచ్చాం, మంచి పుస్తకాన్ని చదువుతున్నాడు,
అదే మీరు ఇంట్లో చదివారనుకోండి ఇబ్బంది. ఎక్కడ ఏది చెయ్యాలి అనేది మనము తెలుసుకోవాలి. మనకు ఒక వ్యూహం ఉండాలి. సాధన వైపు వెళ్తున్నామంటే ప్రతిబంధకాలు వస్తాయి. దాన్ని అధిగమించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. అది ఎవరికీ తెలియదు, కానీ ఒకసారి దెబ్బ పడ్డాక ఇంకోసారి తెలుస్తుందిగా. కాబట్టి ఫ్యామిలీ ప్రతిబంధకమైనా కూడా అధిగమించేటటువంటి మార్గాన్ని మనం వెతుక్కోనంత వరకు మనం ముందుకు వెళ్ళలేము. మనం ఫెయిల్ అవుతూనే ఉంటాం. లాస్ట్ బెంచర్ ఉంటాడు, వాడు 10 సార్లు ఫెయిల్ అయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ బెంచర్ క్లవర్ స్టూడెంట్ ఒక్కసారి ఫెయిల్ అయిపోయినా చాలా ఇబ్బంది పడిపోతాడు. కాబట్టి దీన్ని మనం కామన్ సెన్స్తోనే ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిలో పెద్ద వ్యూహం ఏమి ఉండదు, దీనిలో పెద్ద ధర్మ సూక్ష్మం అయితే ఈ ప్రశ్నలో ఏం లేదు. తర్వాత జంతువుల విషయంలో పర్సెప్షన్. జంతువుల విషయంలో మోక్షానికి సాధ్యమేంటి? మోక్షానికి యోగ్యుడైన వాడు ఎవరు అంటే సాధన చేసేవారు, జ్ఞానం ఉన్నవారు, బుద్ధి ఉన్నవారు మాత్రమే. భగవంతుడు సృష్టించినటువంటి 84 లక్షల జీవరాశిలో ఒక మనిషికి తప్ప వేరే ఏ జంతువులకు కూడా బుద్ధి ఉండదు. ఎప్పుడైతే బుద్ధి అనేది లేదో మీకు మోక్షం అనేది లేదు. ఎందుకంటే ఏం చేయదు, అది సాధన అనేది ఉండదు. ప్లస్ వాటికి పాపాలు కూడా ఉండవు. మనిషికి పుణ్య పాపాలు రెండూ వస్తాయి. జంతువులకి మళ్ళీ పుణ్యము పాపము రెండూ ఉండవు, ఒట్టిగా అనుభవించడం తప్ప. దేవతలకు పుణ్యం చేసుకునే అధికారం ఉండదు, పశుపక్షాదులకు పాపం చేసుకునే అధికారం ఉండదు. ఒక పులి ఒక చిన్న పిల్లిని తిన్నానుకోండి, దానికి ఏం పాపం రాదు. ఒక పులి మనిషిని తిన్నదనుకోండి, దానికి ఏం పాపం రాదు. అది ఎవరిని తిన్నా పాపం రాదు. ఎందుకంటే ఏది తినాలి ఏది తినకూడదు అనేటటువంటి విచక్షణ జ్ఞానం దానికి ఉండదు. ఎందుకు ఉండదు? బుద్ధి ఉండదు. దానికి ఆకలి వేసిందా చంపి తినేస్తుంది, ఆకలి వేయలేదా పడుకుంటుంది. ఇది ఈ క్రియ తప్ప ఇంకేం ఉండదు. మనిషికి బుద్ధి ఉంది కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకోసం వచ్చాం, ఎన్ని రోజులు ఉంటాం, మళ్ళీ ఈ అవకాశాలు వస్తాయా లేదా, ఇవన్నీ ఆలోచిస్తాం. దేవతలకు ఉన్నా కూడా వాళ్ళకు అవకాశం ఉండదు. ఒక ఊళ్ళో అందరూ ధనికులే ఉన్నారనుకోండి, అందరూ ధనికులే, మీకు ఒకరికి దానం ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? దానానికి ఎలిజిబుల్ ఏంటి? ఒక 100 రూపాయలు దానం ఇవ్వాలి. అసలు డబ్బు లేనివాడు ఆ 100 రూపాయలు ఎవరికైతే అవసరం ఉంటుందో వాడికి మాత్రం మీరు దానం ఇవ్వాలి. అలాంటి వాళ్ళు లేరు. అంటే అర్థం ఏంటి? మీకు దానం ఇచ్చే అవకాశం లేదు. దానం ఇవ్వకపోతే మీకు పుణ్యం రాదు. మరి పుణ్యం ఎలా జనరేట్ చేస్తారు? దేవతల పరిస్థితి అది. అందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఇంకా వాళ్ళ పుణ్యం ఏం చేసుకుంటారు? పోనీ ఒక యజ్ఞం చేద్దామా? యజ్ఞం దేనికోసం చేయాలి? ఏదో ఒకటి కావాలి, అది వాళ్ళకి ఆల్రెడీ ఉంది, ఇంకెంత చేయాలి యజ్ఞం? వాళ్ళకి ఏమీ అవసరం ఉండదు. పుణ్యం అనుభవించే వాళ్ళకి వేరే పుణ్యం అక్యూములేట్ చేసుకోవడం కుదరదు. పాపం అనుభవించే వాళ్ళకి పాపాన్ని అక్యూములేట్ చేసుకోవడం కుదరదు. మనిషికి మాత్రమే పుణ్యము పాపము రెండు అక్యూములేట్ చేసుకోవచ్చు. పుణ్యము చాలా ఎక్కువ పుణ్యం పొంది దేవతా శరీరాన్ని పొందొచ్చు, ఎక్కువ పాపం పొంది జంతువుగానో అవ్వచ్చు. ఈ పుణ్య పాపాలకు అతీతంగా ఉండి రెండిటిని కూడా ఇగ్నోర్ చేసి మోక్షాన్ని పొందొచ్చు. ఇది మనిషికి ఉన్నటువంటి అవకాశం మాత్రమే, వేరే ఏ జంతువుకు కానీ దేవతలకి కానీ లేదు. ఒకవేళ దేవతలకు మోక్షం కావాలన్నా కూడా మళ్ళీ భూమిపైన వచ్చి సాధన చేసుకుంటూ మోక్షానికి వెళ్ళాలి, కానీ అక్కడి నుంచి అటే ప్రమోషన్స్ అనేది వాళ్ళకి ఏమి ఉండవు. ఇది ముందు ముందు మళ్ళీ వస్తాయి. తర్వాత జీవుడు దేవుడు మోక్షం ఇది. సో జీవుడికి మోక్షం ఎప్పుడు వస్తుంది? ఒక్క నిమిషం, ఈ యొక్క ప్రశ్నకు సంబంధించి ఒక ఆడియో విందాం, క్లియర్గా వస్తుంది పంపించినటువంటి ఆడియో. గురువుగారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కర్మఫలాన్ని అనుభవిస్తానంటారు, కానీ కర్మఫలము అంత ఏది ఎక్కడ? గురువుగారు, జీవుడికి సుఖము దుఃఖము అలాంటి ద్వంద్వాలు ఏమీ లేవు, తర్వాత దేవుడు ఏమీ అటువంటివి శాసించడు అనేది చర్చించుకున్నామండి. కానీ అలాంటప్పుడు ఈ జీవుడు మళ్ళీ ఈ చక్రంలో, ఈ జీవిత చక్రంలో రావడము, పురుగులుగా క్రిమికీటకాలుగా తర్వాత మళ్ళీ మనిషిగా అలా వస్తూ పోవడం అనేది అనాదిగా జరుగుతూనే ఉందండి. తర్వాత ఏ జీవుడికి కూడా ఎన్ని జన్మలు ఎత్తాడో అనేది తెలీదు. కానీ అనుకోకుండా ఒక సడన్గా ఏదో ఒక జీవుడిని ఆ దేవుడే సెలెక్ట్ చేసుకొని ఆయనలో కలుపుకుంటుంటాడండి.
మరి దీన్ని మనం ఎలా ఇది చేయగలమండి? జీవుడి పైన అధికారం లేదు అంటున్నారు ఒక వైపు దేవుడు. దేవుడు దేవుడు ఆ జీవుడి పైన అధికారం చేయడు అంటున్నారు. కానీ మళ్ళీ ఒకవైపు ఏమో జీవుడిని ఉద్ధరించడానికి ఆ జీవుడిని దేవుడే కదా నిర్ణయించుకుంటున్నాడు. ఈ ప్రశ్నలో ఏంటంటే జీవుడిని దేవుడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు అంటే దర్ ఇస్ ఎ క్రైటీరియా. ఒక విద్యార్థిని టీచర్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాడండి? ఒక స్కూల్లో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థుల్లో ఒక టీచరు ఒక విద్యార్థిని మాత్రం ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఏంటి దానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంటి? ఆ అబ్బాయి బాగా చదవాలి, ఆ అబ్బాయి మంచి గ్రాస్పింగ్ పవర్ ఉండాలి, త్వరగా రియాక్ట్ అయ్యే విధంగా ఉండాలి. అలాంటివన్నీ సెలెక్ట్ చేసుకుంటాడు. ద్రోణాచార్యుడు అర్జునుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంతమంది ఉండగా? అర్జునుని గుడాకేశుడు అని ఒక పేరు, అంటే నిద్రను కూడా జయించి గురువు చెప్పినటువంటి విలువిద్యలను అభ్యాసము చేసినవాడు. అప్పుడు ద్రోణాచార్యుడికి ఏమనిపిస్తుంది, అరే మనం చెప్పినది వీడు నిద్ర కూడా పోకుండా వీడు సాధిస్తున్నాడు, ఇలాంటి వాడికి నేను ఇంకా ఎక్కువ చెప్పించాలని చెప్పి ద్రోణాచార్యుడు కూడా నిద్ర కూడా పోకుండా అర్జునుడికి విలువిద్యలు నేర్పించాడు. కాబట్టి అర్జునుడు అంత ప్రతిభావంతుడు అవ్వగలిగాడు. అర్జున్ని ముందు గాంధీవం పట్టుకున్నటువంటి అర్జునుడు ముందు ఎవడు నిలబడలేడు, అంత శక్తివంతుడు ఎలా అయ్యాడండి? మరి ద్రోణాచార్యుడు అర్జునుడు ఎందుకు చూస్ చేసుకున్నాడు? వై నాట్ భీముడు? ధర్మరాజు ఎందుకు చూస్ చేసుకోలేదు? దుర్యోధనుడు చెడ్డవాడు వదిలేయండి, ధర్మరాజు అర్జునుడి కన్నా మంచి గుణాలు ఉన్నవాడు కదా, ఆయన ఎందుకు చూస్ చేసుకోలేదు? ప్రాతిపదిక ఏంటంటే అతని యొక్క ఆసక్తి, ప్రయత్నము, ఆచరణ. భగవంతుడిని కూడా మోక్ష విచారంలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటున్నాడంటే ఆ మోక్షానికి వెళ్ళే మార్గంలో ఎలిజిబుల్ అయి ఉండాలి. డిస్క్రిమినేషన్ ఏముండదు. ఆ ఎలిజిబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతనికి మోక్షం అందుతుంది. అది ఇక జంతువుల విషయం వదిలేద్దాం, ఎందుకంటే జంతువులు మళ్ళీ అవి మనుషులయ్యి మోక్షం సంపాదించాల్సింది, ఎందుకంటే బుద్ధి ఉండాలి. ఎప్పుడైతే బుద్ధి లేదో మోక్షానికి ఎలిజిబిలిటీ లేదు. ఆ జంతువులు గతించి మళ్ళీ మనుష్య శరీరాన్ని తీసుకొచ్చి మళ్ళీ మోక్షం వెళ్ళాలి, కానీ ఉండదు. భగవంతుడి విషయంలో ఇట్స్ వెరీ క్లియర్. అతడు మోక్షానికి సహకారం చేయాలన్నా, మోక్ష మార్గంలో జ్ఞానాన్ని పొందాలన్నా ఎలిజిబుల్గా ఉండాలి. అందుకే సత్పాత్రుడు అంటాం. మనకు ఈ యొక్క అన్నమయ్య సినిమా చూసామనుకోండి, అన్నమయ్య సృష్టి విచారం పక్కన పెడితే ఒక మంచి వ్యక్తి విద్య కోసం పరితపిస్తున్నాడు అనుకోండి, భగవంతుడే టీచర్ని పంపిస్తాడు. సుఖం కోసం పరితపిస్తున్నాడు అనుకోండి, అతని యొక్క కర్మ బ్యాలెన్స్లో సుఖ పుణ్యము అనేది ఉంటే దానికి సంబంధించి అతనికి పంపుతాడు. పుణ్యం అనేది ఉండాలి, అతను ఏం కోరుకుంటే దానికి పంపిస్తాడు. అది ఇంకొకటికి ప్రతిబంధకం కాకుండా చూసుకుంటాడు భగవంతుడు. కాబట్టి సెలెక్ట్ చేసుకోవడం అనేది దానికి క్రైటీరియా. ఆ యొక్క క్రైటీరియాలో ఉంటే అందరూ ఎలిజిబుల్. కానీ ఆ వైపుగా మనం అడుగు వేయాలి. ఎవరైతే అడుగు వేస్తాడో, సాధనలో ఒక అడుగు ముందేస్తే భగవంతుడు ఒక చేయి పట్టుకుంటాడు, దానికి కావాల్సినటువంటి సహకారం అందిస్తాడు. అలా మనం ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పోతే ప్రతి ఒక్క స్టేజ్లోనూ మనకు భగవంతుడు సహకరిస్తూ వస్తాడు. భగవంతుడు డైరెక్ట్గా మోక్షం ఇవ్వడు, ఇట్స్ ఎన్ ఎగ్జామినేషన్ ప్రాసెస్. మనం ఎలిజిబుల్ అయ్యి పాస్ అవ్వాల్సిందే తప్ప టీచర్ పని ఏంటి? పాఠం చెప్పేంత వరకే. దాన్ని విని అర్థం చేసుకొని పరీక్షలో రాసి మార్కులు తెచ్చుకోవాల్సింది మీరే. భగవంతుడు ఏం చేయలేడు. టీచర్ అంతే, మిమ్మల్ని ఏం చేయడు కదా. అతను మీకు 100 మార్కులు రావాలని ముందు చెప్పేయచ్చు కదా. ఇతను చాలా మంచి స్టూడెంట్ అండి, వీనికి ఎగ్జామినేషన్ అవసరం లేదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఇతను పాస్ చేసేయండి అంటే వీలవుతుందా? ఆ ప్రాసెస్ వీలవదు. అంటిల్ ఎగ్జామినేషన్ లేకుండా కుదరదు. ఇక్కడ అంతే, మోక్షము ఇచ్చేవాడు భగవంతుడు కాడు, మోక్షానికి ప్రిపేర్ చేసేవాడు భగవంతుడు. మోక్షం ఇచ్చేయడం అంటే ఏంటి? ఎగ్జామినేషన్ లేకుండా పాస్ చేయడం అని అర్థం. భగవంతుడు అలా ఇవ్వడు, దానికి పెద్ద సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మోక్షం అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి మనం చాలా ఎలివేట్ అవ్వాల్సి వస్తుంది. మోక్షం అంటే ఏంటి? ఒక్కొక్క సందర్భంలోనూ ఒకలాగా. సెల్ అంటే ఏంటండి? మీరు సైన్స్లో చూసారనుకోండి, సెల్ అంటే ఏంటి? ఒక విద్యుత్తుని నిక్షిప్తం చేసేటట్టు ఒక వస్తువు, బ్యాటరీ అనుకోండి. మీరు న్యాయ వ్యవస్థలో సెల్ అంటే ఏంటి? కారాగృహం అని అర్థం. బిజినెస్లో సెల్ అంటే ఏంటి? అమ్మడం అని అర్థం. వైద్య భాషలో సెల్ అంటే ఏంటి? కణము అని అర్థం. అలాగే మోక్షం అనేది కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మారిపోతుంది.
నిజంగా మోక్షం అంటే ఏంటి అనే దానికి కూడా మనం చాలా చదువుకోవాల్సి వస్తుంది. 6 సబ్జెక్టులు తెలుసుకోవాలి. అది భూత విజ్ఞానం, అధ్యాత్మ విజ్ఞానం, అది దైవ విజ్ఞానం, అది యజ్ఞ విజ్ఞానం, బ్రహ్మ విజ్ఞానం, కర్మ విజ్ఞానం. ఇవి చదివితే ఆ కాంట్రాస్ట్లో మోక్షం అంటే ఏమో తెలుస్తుంది. అదంతా కూడా మీకు భగవద్గీతలోనే వస్తుంది అవన్నీ కూడా. ఇలాగా జీవుడు, భగవంతుడు సెలక్షన్ ప్రాసెస్ ఉండదు. సెలక్షన్ ప్రాసెస్ ఇన్ ది సెన్స్ అతడై ఓన్లీ వాలంటీర్గా నీకు మోక్షం ఇచ్చేస్తున్నాను ఆయన, నువ్వు నాకు పూజలు చేసావు, నువ్వు నా హుండీలో ఇంత డబ్బులు వేసావు, నువ్వు చాలా డొనేషన్స్ ఇచ్చావు, నువ్వు ఎగ్జామినేషన్ రాయొద్దు, నీకు డైరెక్ట్గా మోక్షం ఇస్తావు. అలా కుదరదు. డబ్బులు వేసినా వేయకపోయినా, దేవుడిని పొగిడినా దేవుడిని తిట్టినా భగవంతుడు పట్టించుకోడు. చెయ్యవలసిన పని చేస్తున్నాడా ఒక మనిషిగా, ఇతడు ఎందుకోసం పుట్టించాము ఆ పనిని తను చేసుకోగలుగుతున్నాడా, అదొక్కటే క్రైటీరియా. మిగతా ఏది క్రైటీరియా కాదు. టీచర్కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవచ్చు, ఇన్విజిలేటర్కి కరెక్షన్ చేసేవాడికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవచ్చు, మనము ర్యాంకులు కొనుక్కోవచ్చు, సర్టిఫికేట్లు కొనుక్కోవచ్చు. భగవంతుడి దగ్గర కొనడానికి కుదరదు. ఎందుకంటే భగవంతుడే మనకి ఇచ్చింది, మళ్ళీ ఆయన దగ్గర కొనుక్కోవడం ఏంటి? ఈ డబ్బు ఇచ్చేది భగవంతుడు మనకి. అవకాశం, డబ్బు ఇవ్వడం అంటే ఏంటి? అవకాశం కల్పించడం. అతనికే మళ్ళీ లంచం ఇవ్వడం ఏంటి? అది ఎలా ఉంటుందంటే, భగవంతుడు హుండీలో మనం డబ్బు ఇస్తున్నామంటే ప్యూర్లీ ఆ యొక్క టెంపుల్ని అభివృద్ధి చేయడానికి తప్ప అది డైరెక్ట్గా భగవంతుడి అకౌంట్లో క్రెడిట్ అవుతుందని కాదు. సో కాబట్టి దేవుడిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, దేవుడు మనల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడు. మనం చేసే పనులకు సహకరిస్తాడు అంతే. తర్వాత కర్మ అంతం ఎప్పుడు? కర్మ ఎప్పుడు అంతమవుతుంది? ఎప్పుడు అంతమవుతుందండి కర్మ? మనం ఎగ్జామినేషన్లో పాస్ ఎప్పుడు అవుతాం? మనం మంచిగా చదివి ఫుల్ మార్క్స్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. 10వ తరగతి ఉందనుకోండి, 10వ తరగతి పుస్తకాలు చదవడం ఎప్పుడు ఆపేస్తాము అంటే పాస్ అయిన తర్వాత ఆపేస్తాం. అంతకుముందు అయితే ఆపలేంగా. పాస్ అయిన తర్వాత ఆ పుస్తకాలు చదవడం అవసరం లేదు. మనం ప్రతిసారి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంకా ఎన్ని రోజులు చదవాలంటే ఈ పుస్తకం, అయ్యో ఈ సంవత్సరం చదివితే ఎగ్జామినేషన్ రాస్తే రేపటి నుంచి ఆ పుస్తకాలని కట్టబెట్టేస్తున్నాను, జోలికి కూడా వెళ్ళను. మన పుస్తకాలన్నీ గ్రంథాలు ఉంటాయి, అందులో ఏం మనకు ఉపయోగపడే ఏమి ఉండవు. అక్బర్ చరిత్ర, బాబర్ చరిత్ర, మొఘల్ సామ్రాజ్యం ఇవన్నీ మనకు అవసరం ఉండదు. కానీ ఉంటుంది, ఎగ్జామినేషన్లో మనల్ని పాస్ చేయాలి కదా, మనకు సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అదన్నీ పెట్టిపోయి రాసేస్తాం. రాసి వచ్చిన ఎగ్జామినేషన్ రాసి వచ్చిన మరుసటి రోజు ఊపిరి పీల్చుకుంటాం, ఈ పుస్తకాలు ఇంకా చదవాల్సిన అవసరం లేదు. పిల్లల్ని అడగండి, ఎవరైనా ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, దట్ ఈజ్ నాట్ ఇన్ సిలబస్ అంటారు, లేదా ఈ సెమిస్టర్ కదా లేదండి అంటారు. అంటే అవి అనవసరం మాకు అని అర్థం, మార్కులే ఒకటే కావాలి. ఇక్కడ కూడా కర్మ ఎప్పుడు అంతమవుతుంది? మనం బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసేంత వరకు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఒకటి డిపాజిట్ కానీ, ఇంకొకటి విత్డ్రాల్ కానీ. ఈ ట్రాన్సాక్షన్ ఎంతవరకు ఎప్పుడు ఆగిపోతుందండి అంటే అకౌంట్ క్లోజ్ చేయండి అంట. కర్మ ఎప్పుడు ఆగిపోతుంది? పుణ్యము పాపము ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు కర్మ ఆగిపోతుంది. దాన్ని మోక్షము అంటాం. ఇక మనము కంపల్సరీ అనేది ఉండదు. మోక్షము అంటే శాస్త్ర ప్రకారంగా అదే కర్మ 0 అవ్వడం. ఎప్పుడు 0 అవుతుందంటే మనం 0 చేసుకున్నప్పుడు అవుతుంది. మనం ఎప్పుడు 0 చేసుకుంటాం? ప్రతి ఒక్క జన్మలోనూ కర్తవ్య కర్మలు చేస్తూ పోతే మనకు పుణ్యము రాదు, పాపము రాదు. ఇప్పుడు మనకు ప్రభుత్వాలు ఉన్నాయండి, ప్రభుత్వాలు కొన్ని పథకాలు పెడతాయి. మీకు వృద్ధులకు ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు పింఛన్ ఇస్తామంటారు. మన వాళ్ళు భయంకరంగా పొగడేస్తారు, అయ్యో 5,000 రూపాయలు పింఛన్ ఇచ్చాడండి, ఎవడిస్తాడండి? అతను జేబు నుంచి ఇచ్చాడా? మన డబ్బే ఇస్తున్నాడు అతనికి అతను యాక్చువల్గా అది ఇవ్వాల్సిన కర్తవ్యం అతడిది. వేరే వాళ్ళు ఇవ్వట్లేదు, ఇతను ఇస్తున్నాడు కాబట్టి అతన్ని మన పైన పెద్దగా ఫోటో పెడుతున్నాం మనం. అసలు యాక్చువల్లీ ఒక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, వాట్ ఈస్ ద డ్యూటీస్? మనకి ఇవ్వాల్సిన పనే కదా వాళ్ళది. కరెక్ట్గా దాన్ని సద్వినియోగం చేయాల్సిందే కదా. ఆ పని చెయ్యకపోగా అతను ఏదో తన యొక్క అనుకూలాల కోసం ఏదో ఒకటి పథకాలు ఇచ్చాడు అనుకోండి, మనం ఫోటో పెట్టి అతనికి పాలతో మనం అభిషేకాలు చేస్తాం. యాక్చువల్లీ మనిషిగా పుట్టినప్పుడు కొన్ని కర్తవ్యాలు చేయాలి. ఆ కర్తవ్యం చెయ్యకపోగా ఏదో ఒక మంచి పని చేసినందుకు మనకు పుణ్యం వచ్చేస్తుందంటే దాని హాస్యాస్పదం. ఒక మంచి పని చేస్తే పుణ్యం వస్తుందండి. ఒక కర్తవ్యకరం చేయలేదనుకోండి, చెయ్యవలసిన పని చేయకపోవడం ద్వారా ఒక పాపం కూడా వస్తుంది. మనం ఏ పని చేయకుండా కూర్చున్నా కూడా, నేను ఊరికే ఒకరోజు తెల్లవారు నుంచి రాత్రి వరకు మౌనంగా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నానండి,
నేను ఏ యాక్షను చెయ్యను, నాకేం పాపము పుణ్యము రాదు కదా అంటే తప్పు. పాపం వస్తుంది. ఎందుకంటే మనిషిగా ఒక పని చేయాల్సి ఉంటుంది. ఒక పిల్లల్ని రక్షించడం కానివ్వండి, ఇంట్లో సంరక్షించడం కానివ్వండి, గృహస్థాశ్రమ ధర్మం కానివ్వండి, నలుగురికి సహకరించడం కానివ్వండి, మనిషి యొక్క కర్తవ్యం. అది చెయ్యకుండా ఉదాసీనంగా కూర్చున్నందుకు పాపం వస్తుంది. ఊరికే కూర్చున్న పాపం వస్తుంది. దాని బదులు ఏది చేయాలో అది చేసేస్తే పాపం రాదు కదా. అట్ ద సేమ్ టైం పుణ్యం కూడా రాదు. పుణ్యం ఎప్పుడు వస్తుంది? మన కర్తవ్యం కాకుండా కొత్త పని ఏదైనా చేసామనుకోండి పుణ్యం వస్తుంది. మనకు అసైన్ చేసిన డ్యూటీలే చేయడం వల్ల పుణ్యం ఎందుకు వస్తుంది? రాదు కదా. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో నేను జాబ్ చేస్తున్నాను, నేను రోజు ఆఫీస్లో నేను జాబ్ చేస్తున్నానండి, నేను మీకు అందరికీ సహకరిస్తున్నాను, సేవ చేస్తున్నానంటే ఏం జీతం తీసుకోవట్లేదు అంటారు. జీతం తీసుకున్నప్పుడు నీ కర్తవ్యం నువ్వు చేయాల్సిందే, ప్రత్యేకంగా నేను చేసేస్తున్నానంటావేంటి అని అంటారు. అలాగా మనిషిగా పుట్టి ఈ యొక్క వనరులన్నింటినీ నేను జీతంగా తీసుకుంటూ అనుభవిస్తూ నేనేదో మంచి పని చేశానంటే హాస్యాస్పదం అవుతుంది. కాబట్టి కర్మ ఎప్పుడు జీరో అవుతుంది? మన కర్తవ్య కర్మ ఎప్పుడైతే చేస్తామో దానికి పుణ్యము రాదు, పాపము రాదు. కర్తవ్య కర్మ చేయాలంటే జ్ఞానం కావాలి, ప్లస్ కర్మ సన్యాసము కర్మయోగము రెండూ కావాలి. కర్మ సన్యాసం వల్ల ఏమవుతుంది? దానిపైన నాకు కావాలి, అది కావాలి, కర్మము ఫలం పైన అధికారం వచ్చేస్తుంది, అది రాదు. కర్మయోగం అంటే ఏంటి? కర్తవ్య కర్మ చేయడం. నాకు కర్మ ఫలం అక్కర్లేదు, కర్తవ్యపరంగా చేస్తానన్నప్పుడు ఏమవుతుంది? జీరో అయిపోతుంది. అందుకోసమే 5వ అధ్యాయం చెప్తుంది కర్మ సన్యాసము కర్మయోగము రెండూ కూడా కర్తవ్య కర్మలను ప్రోత్సహిస్తుంది. దాని ద్వారా పుణ్యపాపాలకు అతీతుడిగా వెళ్తాము. దాని ద్వారా ఏమవుతుంది? పుణ్యపాపాలు ప్రతి జన్మలోనూ జీరో అవుతూ తగ్గుతూ పోయిందనుకోండి, మనం మోక్షానికి దగ్గర అవుతాం. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, మనం ఎన్నో జన్మల నుంచి తెచ్చుకుంటున్నటువంటి పుణ్యపాపాలను ప్రతి జన్మలోనూ అనుభవిస్తూ కొత్త పుణ్యాలని పాపాలను చేసుకోకుండా ఉంటే అప్పుడు మనం మోక్షానికి బయటకు వస్తాం. మన అకౌంట్లో డబ్బు ఉందండి, ₹1,00,000, అకౌంట్ క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? కొద్దిగా డ్రా చేసుకోవాలి, లేకపోతే ₹1,00,000 డ్రా చేసేసి అనుభవించేసేయాలి, అప్పుడు అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. లేకపోతే లోన్ అకౌంట్ ఉందా, డబ్బు వేసేయాలి, క్లోజ్ చేసుకోవాలి. అలాగా పుణ్యం ఉంటే అనుభవించేసి క్లోజ్ చేసుకోవాలి, పాపం ఉంటే అనుభవించేసి మన అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి. అదే మోక్షము అంటాం. ఇక్కడ అనుభవించడం అనేది ముఖ్యం. ఒక ₹1,00,000 అయితే మనం రోజుకి ఖర్చు పెట్టేస్తాం. పుణ్యము పాపం ఉందనుకోండి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి? దాన్ని కూడా అనుభవిస్తే దాకా ఖర్చు పెట్టడం కుదురుతుంది. పాపం వల్ల దుఃఖం కలుగుతుంది, పుణ్యం వల్ల సుఖం కలుగుతుంది. కాబట్టి పుణ్యపాపాలు అనుభవించడం ద్వారా అవి కన్జ్యూమ్ అయిపోతాయి, మోక్షానికి దగ్గర వెళ్తాం. అట్ ద సేమ్ టైం కొత్తవి చేసుకోకుండా ఉండాలి. కొత్తవి చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, పాత అప్పులు తీరకపోగా మళ్ళీ అప్పులు చేస్తూ పోతే ఇంకా జన్మలో మనం తీర్చలేం, ఆత్మహత్య చేసుకోవాల్సిందే. కాబట్టి కర్మ ఎప్పుడు అంతమవుతుంది అంటే మనం కర్తవ్య కర్మలు చేస్తూ పోతే అంతమైపోతుంది. అది 1 జన్మ పట్టచ్చు, 2 జన్మలు పట్టచ్చు, బేస్డ్ ఆన్ అవర్ కర్మ. జ్యోతిష్ శాస్త్రంలో మీకు దీని గురించి ఎంత కర్మ ఉంది అనేది జ్యోతిష్ శాస్త్రం ద్వారా విశ్లేషించవచ్చు. అది మనకు మీ ఎవరైనా ఎప్పుడు అంతమవుతుంది అన్నప్పుడు కొద్దిగా జ్యోతిష్యాన్ని కర్మ సిద్ధాంతపరంగా, ఆధ్యాత్మిక పరంగా మీరు అనలైజ్ చేయగలిగితే అది మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఓకే, ఇది కొన్ని విద్యార్థులు అడిగినటువంటి ప్రశ్నలు, కొన్ని డిస్కషన్. కేవలం పాఠం చెప్తూ పోయామనుకోండి, అది ఇన్వాల్వ్మెంట్ లేకుండా అది ఒక ప్రవచనంలాగా అయిపోతుంది. అలా కాకుండా అందరూ ఆలోచించాలి, అందరూ ప్రశ్నించాలి, ఆన్సర్ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. లేదంటే ఏమవుతుంది? ఆసక్తి లేకుండా పోతే ఏమవుతుంది? కర్మలు చేయలేము. భగవద్గీత ఆసక్తి లేకుండా పైన ఏదో పుణ్యం వస్తుందని చదువుకుంటూ పోయామనుకోండి, పెద్ద ప్రయోజనం లేదు. చిన్నపిల్లలకు అర్థం కాదు కాబట్టి మనం బైహార్ట్ చేయిస్తామండి. పెద్దవాళ్ళకి బైహార్ట్ చేయడం అవసరం. తత్వం తెలుసుకోవాలి. వేరే ఏదో న్యూస్ పేపర్ చదవడానికన్నా భగవద్గీత శ్లోకాలు చదవడం మంచిది. భగవద్గీత శ్లోకాలు చదవడం కన్నా ఇంకా మంచి పని కావాలా? దాని అర్థం తెలుసుకుని ఆచరించాలి. మనం ఊహ తెలిసినప్పటి నుంచి చనిపోయేంత వరకు శ్లోకాలు చదువుకుంటా ఉండడం వల్ల ఏం పెద్ద ప్రయోజనం లేదు. దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి. ఇది ఇవాల్టి పాఠం. తర్వాత వచ్చే వారం మరికొన్ని కొన్ని పాఠం జరిగిన తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు పంపిస్తూ ఉండండి. దాన్నంతా ఒక చోట పెట్టి దాన్ని ఒక క్లాస్లో వాటి ఆన్సర్ చెప్పే ప్రయత్నాన్ని
నేను చేస్తాను. ధన్యవాదాలు. నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి, మీ ప్రశ్నల ద్వారా నేను తెలుసుకున్నవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు. నమో నమః.